హలో హాయ్ అండి. ఇంకా ఫైనల్గా ఇవి అయిపోయినాయి. దీంట్లో స్టోర్ చేసుకున్న బుడ్డివి గల్గల్మంటూ భలే ఉన్నాయి కదా. అప్పాలు రెడీ అయిపోయినాయి. ఇందులో ఆయిల్ పోవడానికి స్ట్రెయిన్ అవ్వడానికి దీంట్లో వేసాం. ఇక్కడ ఫైనల్గా ఈ బబుల్స్ తగ్గిపోయినాయి అంటే వేగిపోయినట్టే. ఇప్పుడు ఎంటీ గిన్నెలో ఏమేమి వేసుకోబోతున్నానో చూపిస్తా. ఇప్పుడు ఎంటీ గిన్నెలో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. నెక్స్ట్ బియ్యపిండి మొత్తం అన్నీ ఒక 3 పప్పులు కలిపారండి. శనగపప్పు, బియ్యపిండి, ఇంకొకటి ఒక్క నిమిషం పుట్నాల పప్పు, అది గుర్తు రాలేదు అందుకని ఒక్క నిమిషం అడిగాను. పుట్నాల పప్పు, ఈ 3 కలిపిన పిండితో ఇప్పుడు చక్కిడాలు వేస్తున్నాను, అంటే మురుకులు. నా కంప్లీట్ హ్యాండ్తో 3 టైమ్స్ వేసాను. నాకు అలా అందాజు అనమాట. కప్స్ లాగా తీసుకుంటే 3 కప్స్. నాకు కంప్లీట్ హ్యాండ్తో 3 టైమ్స్ వేసాను కదా, 3 కప్స్ లాగా అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, వాటర్ వేసి కలుపుకుంటా. కొంచెం హీట్ ఆయిల్ తీసుకుంటున్నా. అదిగోండి, ఉన్నాక ఇలా వస్తుంది అనమాట. కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనం వాటర్ వేసుకునేటప్పుడు నువ్వులు కూడా వేసుకోవచ్చు, ఇంకా వాము కూడా వేసుకోవచ్చు. ఇంకా ఎలా కలుపుతానో కూడా చూపిస్తాను. హలో అండి, ఆయిల్ హీట్ ఎక్కుతుంది. నేను పిండి కలిపేసుకున్నాను. చుట్టూ కూడా చూడండి, కానీ కొంచెం గజిబిజి అయిపోయింది ఇప్పుడే. ఈ పిండి జస్ట్ ఇట్లా, అంటే మనం చపాతీ పిండి కంటే ఇలా వేలు పెట్టగానే ఇలా, చపాతీ పిండి కంటే కొంచెం పలసగా కలపాలి. ఎందుకంటే గట్టిగా కలిపితే దీంట్లో నుంచి ఒత్తడం నాకు రాదు. ఇది మురుకుల మిషన్ అన్నమాట. అయితే అందుకని మరీ మెత్తగా కలుపుకుంటే అదేంటి నూనె ఎక్కువ గుంజేస్తుంది, ఆయిలీగా అనిపిస్తాయి. అటు మెత్తగా కాకుండా ఇటు గట్టిగా కాకుండా ఒక మాదిరిగా కలుపుకోండి, ఓకేనా. వీటికి నూనె రాసి దాంట్లో ఇది ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా నేను నూనె అప్లై చేశాను. దేని మీద వేస్తానో చూసి గరిటెని నూనెలో డిప్ చేసి ప్లేట్ మీద రివర్స్ వేసి పెట్టుకోవాలి. ఇలా రివర్స్గా పెట్టుకుని లైట్గా ప్రెస్ చేసి ఒక చిన్న రౌండ్ ఇది సేల్ చేయాలి కాబట్టి నాకు అంత పర్ఫెక్ట్గా ఏం రాదు. హీట్ అయిన ఆయిల్లో ఇలా వేసాను. మా మమ్మీకి కెమెరా పట్టుకోవడం రాదు, సరిగ్గా తీసిందో లేదో నాకు తెలియదు. మళ్ళీ నేను వేసినప్పుడు చూపిస్తాను. ఇవి వేగడానికి రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ ఫస్ట్ వేసింది వేగిపోయింది. షేప్ చూద్దాం. వెలుతురులో నువ్వులు వేసాను, వాము వేసాను. నువ్వులు వేసేటప్పుడు మీకు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నా. క్రిస్పీగా కూడా ఉంది. మా మమ్మీ టేస్ట్ చేసి చెప్తారు. టేస్ట్ ఎలా ఉందో రియల్గా చెప్పాలమ్మా, రియల్గా చెప్పు. మెత్తగా ఉన్నాయా? నవలడానికి ఎలా ఉంది? ఈజీగా ఉందా టేస్ట్? నిజంగా చెప్పాలి. మా అమ్మ నిజంగానే అని కోపంగా చెప్పింది. దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి పర్చేస్ చేసుకుని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, మీ ఫీడ్బ్యాక్. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.